హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ లీగ్ స్టేజ్కి అద్భుతమైన ముగింపు అనేది పలికారు. 200+ స్కోర్ చేస్తారా? ఒకేసారి చేశారు వాళ్ళు, మళ్ళీ చేస్తారా? ఆ అవకాశాలు ఉన్నాయా ఏంటి? హెడ్ మీద డిపెండ్ అవుతారా? ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి దెవ్ ప్రాక్టీస్డ్ వెల్. మంచి బౌలింగ్ అటాక్ ఇది పంజాబ్ కింగ్స్. ఆ బౌలింగ్ అటాక్ మీద 200+ స్కోర్ చేయడం అనేది వెరీ వెరీ పాజిటివ్ రిజల్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్లో ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాస్ విన్ అయిన తర్వాత ఎప్పుడైతే జితేష్ సెడ్ ఓకే ఫైన్ చలో లెట్స్ బ్యాట్ ఫస్ట్ అనుకున్నాడు, ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్తో థర్డే కానివ్వండి, ప్రభ్ సిమ్రన్ కానివ్వండి, తర్వాత శశాంక్, జితేష్, అశుతోష్, ఈ బ్యాటింగ్ లైనప్తో చూసుకుంటే కనుక ది నీడెడ్ టు పర్ఫార్మ్ బిగ్. రైలీ రుస్సో ఒక్కడే వాళ్ళ ఫారెన్ రిసోర్స్ బ్యాటర్గా ఉన్నాడు. మిగతా వాళ్ళందరికీ కూడా ఏమాత్రం కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది పూర్తి స్థాయిలో లేదు. అఫ్కోర్స్ జితేష్, అశుతోష్, శశాంక్, ప్రభ్ సిమ్రన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నా కూడా స్టిల్ అ టఫ్ థింగ్ ఫర్ దెమ్. బట్ అలాంటి పరిస్థితిలో దే స్టార్టెడ్ రియలీ వెల్. చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అటు థాయిడే బాగా ఆడాడు, ప్రభ్ సిమ్రన్ సింగ్ బాగా ఆడాడు, బాగా ముందుకు వెళ్తున్నారు. 3 overs భూవి అయిపోయినాయి, కమిన్స్ 2 overs అయిపోయినాయి, వికెట్ రావట్లేదు. ఎట్లా అనుకుంటున్న సమయంలో మళ్ళీ నటరాజన్ వచ్చాడు. షన్వీర్ అద్భుతమైన క్యాచ్ తీసుకొని వికెట్ తీసాడు. పాయింట్ దగ్గర, షార్ట్ పాయింట్ దగ్గర వికెట్ పడింది. విజయకాంత్, వయస్కాంత్ వచ్చాడు, అతను కూడా ప్రభ్ సిమ్రన్ సింగ్ వికెట్ తీసాడు. చిన్నగా అలా గ్లౌస్కి రాసుకుంటూ వెళ్ళింది, చిన్న స్పైక్ వచ్చింది, సరిపోయింది. అక్కడ స్నికోమీటర్లో అది డిటెక్ట్ చేయడానికి, అతన్ని అవుట్ అని చెప్పి డిడ్యూస్ చేయడానికి, ఆ డెసిషన్ ఇవ్వడానికి. అండ్ అతను అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఆ రన్స్ కొట్టడానికి ఎక్కడ కూడా వాళ్ళు వెనకాడు. శశాంక్ సింగ్ ఒక రన్అట్ అనేది చాలా ఇబ్బందికి గురి చేసింది. నితీష్ రెడ్డి ఇన్ఫాక్ట్ అద్భుతంగా అక్కడ త్రో అనేది వేశాడు. అండ్ అలాగే శశాంక్ సింగ్ అక్కడ రన్అట్ అయిపోయాడు. నితీష్ బౌలింగ్ బాగా వేయకపోయినా, బౌలింగ్లో 50 దాకా రన్లు ఇచ్చినా కూడా హీ వాజ్ ఏబుల్ టు డూ సమ్ గ్రేట్ ఫీల్డ్. 2 4 ఆపడం, ఇక్కడ రన్అట్ చేయడం కూడా కనిపిస్తూ వచ్చింది. బట్ రైలీ రుస్సో ఖచ్చితంగా మీదటి దండయాత్ర చేశాడు. ప్యాట్ కమిన్స్ వచ్చి అతను వికెట్ తీశాడు. బట్ అంతకన్నా ముందు అతను కొట్టిన 49 పంజాబ్ కింగ్స్ని ఒక మంచి పొజిషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాయి. ఎందుకంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం, సో యూ నీడ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఒకవేళ కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ప్రెషర్ పెట్టాలంటే ఈ యొక్క పంజాబ్ కింగ్స్ సైడ్కి హర్షదీప్ ఉన్నాడు, బ్రార్ ఉన్నాడు, రాహుల్ చార్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు. వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటున్నా. దే నీడ్ సమ్ స్కోర్, లేదా కష్టం. సో ఆ కాంట్రిబ్యూషన్ మీకు థర్డ్ దగ్గర నుంచి, ప్రభ్ సిమ్రన్ దగ్గర నుంచి వచ్చింది. అన్ఫార్చునేట్లీ శశాంక్ సింగ్ దగ్గర నుంచి రాలేదు. బట్ రైలీ రుస్సో దగ్గర నుంచి 49 అండ్ అందరినీ కొట్టాడు. అతను ఒకళ్ళంటూ వదిలిపెట్ల, ప్రతి ఒక్కరిని కొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డిని కాస్త శ్రద్ధగా కొట్టాడు. అతను రావడం నో బాల్తో వేసాడు. అది బిగ్ నో బాల్, అది మామూలు బిగ్ నో బాల్ కూడా కాదు, చాలా బిగ్ నో బాల్. అండ్ అక్కడి నుంచి అతను ప్రెషర్లో ఉన్నాడు. అతని మీద అంతే ప్రెషర్ అనేది మళ్ళీ రివర్స్ చేసే ప్రయత్నం చేశాడు. అండ్ ఇన్ ది ఎండ్ సరే కొన్ని రన్లు వచ్చాయి అది ఇది అనుకున్న లాస్ట్ ఓవర్ పక్కన పెట్టాడు. లాస్ట్ ఓవర్లో 20 రన్ల దాకా వచ్చిన లాస్ట్ 5 overs చాలా గట్టిగా రిడ్యూస్ చేయగలిగారు. ఎందుకంటే ఫస్ట్ 6 overs 61 ఎంతో కొట్టారు, నెక్స్ట్ 9 overs అరౌండ్ 90 దాకా ఎంతో కొట్టారు. సో లాస్ట్ 4 overs ఇన్ఫాక్ట్ ఆ లాస్ట్ ఓవర్ తీసేస్తే ఆ ముందు 4 overs 33 రన్స్ మాత్రమే వచ్చాయి. సో దట్ ఈస్ సమ్ గ్రేట్ బౌలింగ్. అంటే కమిన్స్ కానివ్వండి, నటరాజన్ కానివ్వండి, ది బౌల్ రియలీ వెల్. అండ్ వికెట్లు కూడా తీయడం అనేది చూసాం, అక్కడ కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడం అనేది చూసాం. సో అది బాగా వెళ్ళిపోయింది. భువీ బౌల్డ్ రియలీ వెల్. లాస్ట్ ఓవర్ అతను వచ్చి వేసింది వికెట్ రాలేదు, నన్ ఫర్ 36, కానీ దట్ లాస్ట్ ఓవర్ ఇస్ వాట్ ఈస్ వెరీ మచ్ కేపబుల్ ఆఫ్. అండ్ అలాంటి ఓవర్లే కావాలి. లాస్ట్లో రెడ్యూస్ చేశారు కాబట్టి 215 దాకా వెళ్ళాలి, లేదంటే కానీ 230, 231 దాకా, 235 దాకా స్కోర్ వెళ్ళేది. ఇంకొంచెం ప్రెషర్ ఉండేది ఎస్ఆర్హెచ్ మీద. ద మూమెంట్ ఇట్ వాస్ 215 దే ఫెల్ట్ ఓకే ఫైన్ లెట్స్ డూ ఇట్. ఎస్ఆర్హెచ్కున్న ఓన్లీ మోటివ్ ఏంటి ఈ మ్యాచ్లో? ఈ మ్యాచ్ కనుక వీళ్ళు గెలిచి ఆర్ఆర్ మ్యాచ్ కనుక వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్లో ఆర్ఆర్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశాలు ఉంటాయి. క్వాలిఫైయర్ 1 ఆడాలంటే ఏం చేయాలి? ఈ మ్యాచ్ గెలవాలి. ఈ మ్యాచ్ గెలవాలి అంటే 216 కొట్టాలి. 216 కొట్టాలి. ఏంటి పరిస్థితి అంటే ఫస్ట్ బాల్ హర్షదీప్ వచ్చి ఇక్కడ హెడ్ని అవుట్ చేశాడు. ఇదే రిజల్ట్ జెర్సీలు మారిపోయి హర్షదీప్ బ్లూ వేసుకొని ట్రావిస్ హెడ్ ఎల్లో వేసుకుంటే చూడాలని చాలా చాలా ఆశగా ఉంది. అండ్ ఇది జరగాలని చెప్పేసి చాలా గట్టిగా కోరుకుంటున్నాను. జరిగితే కనుక వేరే లెవెల్లో ఉంటుంది. బట్ దానికి ఇంకా టైం ఉంది. ఇక్కడ మాత్రం ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడో దేవర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆల్రెడీ. ఏంటి అంటే ట్రావిస్ హెడ్ మీద ఎక్కువగా ఎస్ఆర్హెచ్ డిపెండెంట్గా ఉందా, ట్రావిస్ హెడ్ లేకపోతే పరిస్థితి అంతా తారుమారు అయిపోతుంది. వీటి గురించి చాలా తీవ్రమైన స్థాయిలో రకరకాల ప్లాట్ఫామ్స్ మీద డిస్కషన్స్ వచ్చాయి. బట్ ఐ ఆల్వేస్ టక్ మై నెక్ అవుట్ అండ్ సెట్ హెడ్ కన్నా కూడా అభిషేక్తోనే మనకి చాలా గట్టి ఇంపార్టెన్స్ అనేది ఉంది. హెడ్ ఈజ్ అ టెరిఫిక్ ప్లేయర్, నో డౌట్. హెడ్ అద్భుతంగా ఆడుతున్నాడు. అసలు అతను ఉన్నాడంటే కనుక మ్యాచ్ గెలిచేస్తాడు, నో డౌట్. బట్ పవర్ ప్లేలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడి మ్యాచ్ని 1 overలో ఎస్ఆర్హెచ్ వైపు తిప్పే బ్యాటరీస్ అభిషేక్ శర్మ.
ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ అనుకుంటారు హెడ్ ఉంటే మేము మాకు చింత లేదని. అభిషేక్ శర్మ ఉంటే అసలు చింత అనే పదం కూడా దరిదాపుల్లోకి రాదు. అంత టచ్లో ఉన్నాడు అతను. అండ్ రాహుల్ త్రిపాఠిని తీసుకొచ్చారు వాళ్ళ టీంలో. ఎస్ఆర్హెచ్ టీం మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇవాళ ది వెంట బౌలర్ షాట్. కమిన్స్, నటరాజన్, భువి, విజయకాంత్, వ్యాస్కాంత్ వీళ్ళే నలుగురు బౌలర్. అందుకే వాళ్ళు షాబాజ్ చేత, నితీష్ చేత 4th ఓవర్ కోటా కంప్లీట్ చేద్దాం అనుకుందాం. దే హ్యావ్ బిన్ ఎక్స్పెన్సివ్. అల్లరి సన్వీర్ ఉన్న టీంలో, అలాగే రాహుల్ త్రిపాఠి కూడా టీంలో ఉన్నాడు. దే జస్ట్ వాంటెడ్ టు సీ ఎవరెవరు ఎక్కడ ఆడుతున్నారు ఏంటి పరిస్థితి అని. విజయకాంత్, వ్యాస్కాంత్ కన్నా మీకు మయాంక్ మార్కండే ఇస్ అ బెటర్ చాయిస్. దానివల్ల ఏమవుతుందంటే యూ కెన్ గెట్ ఇన్ గ్లెన్ ఫిలిప్స్ కైండ్ ఆఫ్ ఎ గై. మీరు ఎప్పుడైతే ద మూమెంట్ యూఆర్ ప్లేయింగ్ క్వాలిఫైర్ 1 లేదా ఎలిమినేటర్ ఆడుతున్నారో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్లో ఉంటే అంత మంచిది. సో అట్లాంటి వాళ్ళు మాక్రమ్ కానీ ఫిలిప్స్ కానీ వస్తే బాగుంటుంది. ఆ సమీకరణాలు అలాగుంటేనే బాగుంటాయి. ఎస్పెషల్లీ యూ నీడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ అహ్మదాబాద్ కానీ చెన్నై మీద. సో ఐ ఫెల్ట్ ఇవాళ ఆ డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేది అని. అది మినాయించి పెద్దగా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. హెడ్ అవుట్ అయిపోయినా కూడా అభిషేక్ శర్మ ఎటువంటి విధంగానూ అదరలేదు, బెదరలేదు. ఒక లీడింగ్ ఎడ్జ్ వెళ్ళిందేమో కానీ ఆ తర్వాత మాత్రం చాలా శ్రద్ధగా బిహైండ్ ద స్క్వేర్ కొట్టాడు, ముందుకు వచ్చి కొట్టాడు, పుల్ షాట్లు ఆడాడు, కవర్ డ్రైవ్లు కొట్టాడు, లాఫ్టెడ్ షాట్లు కొట్టాడు, స్ట్రైట్ కొడుతూనే ఉన్నాడు. దానికి తోడు అంత హెడ్ అవుట్ అయిపోయిన తర్వాత వెంటనే అభిషేక్ శర్మ ఊపందుకునే ముందు రాహుల్ త్రిపాఠి ఊపందుకున్నాడు. అతను చాలా బాగా ఆడాడు. రాన్న మంచి వస్తున్న మంచి కవర్ డ్రైవ్ కొట్టాడు, స్క్వేర్ డ్రైవ్ 4కి. అండ్ ఆ తర్వాత హీ స్టార్టెడ్ ప్లేయింగ్. ఆ కట్ షాట్లు బాగా ఆడుతున్నాడు. విజీ ప్లేయర్ కదులుతూ ఉంటాడు, క్రీజ్ మీద ఒక చోటు నుంచోడు క్యాండిడేట్. బట్ చాలా రోజుల తర్వాత టీంలో అవకాశం రావడం అండ్ ఇంప్రూవ్డ్ గుడ్. అండ్ ఆ 1-1 పొజిషన్ నేను ఆడతానని చెప్పేసి నమ్మకాన్ని ఇస్తున్నాడు. సో హెడ్ అభిషేక్, రాహుల్ త్రిపాఠి అట్ నంబర్ 3 చాలా స్ట్రాంగ్ నంబర్ 3గా చాలా స్ట్రాంగ్ టాప్ 3గా తయారవుతుంది. ఫాలోడ్ బై మీకు మాక్రమ్ / ఫిలిప్స్, ఆ తర్వాత మీకున్న నితీష్ కుమార్ రెడ్డి, దెన్ క్లాసన్ అండ్ దెన్ షాబాజ్ అహ్మద్, దెన్ అబ్దుల్ సమద్, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్. ఇదంతా కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇవాళ సన్వీర్ కూడా ఉన్నాడు కాబట్టి కాస్త ఎక్స్ట్రా లైనప్ అన్న వచ్చింది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్. ఎప్పుడైతే అభిషేక్ అలాంటి స్కోర్ కొట్టాడు, దెర్స్ నో లుకింగ్ బ్యాక్. అభిషేక్ అవుట్ అయిన తర్వాత నితీష్ వచ్చాడు, అతను తగ్గల, అతను కొడుతూనే పోయాడు. స్టార్టింగ్ 4-5 బాల్ కొంచెం జాగ్రత్తగా ఆడాడు, అతను కొడుతూ పోయాడు. క్లాసన్ కూడా తగ్గల. చాలా రోజులైంది క్లాసన్ దగ్గర నుంచి హంగ్రీ చీతా ఇన్నింగ్స్ చూసి అని వాళ్ళు ఆడేశాడు. వాళ్ళేదో దేవరా ఫియర్ సాంగ్ అనేది వచ్చింది. క్లాసన్ ఆడుతుంటే అలాంటి ఫియర్ ఉంటుంది ఆపోనెంట్లకి, అందులో డౌటే లేదు. సో డెఫినెట్లీ హంగ్రీ చీతా అనాలా, లేకపోతే కాటేరమ్మ కొడుకు అనాలా, లేదా దేవరా అనాలా అనేది ఫ్యాన్స్కి వదిలేస్తున్నా. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టం అంటే ఆ పేరు వాళ్ళు ఆపాదించుకుంటారు, పిలుచుకుంటారు. కానీ క్లాసన్ హిట్టింగ్ స్పిన్నర్స్ ఆర్ క్లాసన్ హిట్టింగ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ అనేది ఎస్ఆర్హెచ్కి లాస్ట్ 3 సీజన్స్కి ఉన్న బలం. అది పూర్తి స్థాయిలో ఈసారి కనిపిస్తుంది ఆ బలం. దానికి కారణం ఏంటంటే ద టీమ్ ఇస్ సెట్. మీ బౌలర్లు ఎవరున్నారో సెట్ అయ్యారు, బ్యాట్స్మెన్ ఎవరున్నారో సెట్ అయ్యారు. 8 ఆప్షన్స్లోంచి మీరు ఏ నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఒక టఫ్ డెసిషన్ మేకర్ అట్ ది హెల్మ్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి ఎస్ఆర్హెచ్కి. అండ్ అందుకే నేను స్టార్టింగ్లో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా. స్టార్టింగ్లో కూడా చెప్పా ఎస్ఆర్హెచ్ షుడ్ బి ద ఫస్ట్ టీమ్ టు గెట్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్ అని. అది కుదరలేదు, సరే వాళ్ళు 3rd టీమ్గా ఎంట్రీ ఇచ్చారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ స్టిల్ ప్లే ఆఫ్స్కి అయితే ఎంట్రీ ఇచ్చారు. దే వర్ ఆల్వేస్ మై నంబర్ 1 స్క్వాడ్. వాళ్ళకున్న లాస్ట్ ఇయర్ కూడా నంబర్ 1 ఉన్నారు. బట్ లాస్ట్ ఇయర్ నానా రచ్చ రభస రంబోలా జరిగిపోయింది. బట్ ఈసారి అలాంటివి ఏమీ జరగల. ఈసారి దే హ్యావ్ ట్రీటెడ్ ద ఫ్యాన్స్ టు ఎగ్జిలరేటింగ్ డిస్ప్లే. అంటే ఒక బిలీఫ్, ఒక యాటిట్యూడ్, ఒక పట్టుదల, ఎప్పుడు ఓడిపోము అని చెప్పేసి ఒక నమ్మకం. అండ్ అగ్రెసివ్నెస్ ఇన్ ది ప్లే. బౌలింగ్లో కష్టమైన ఓవర్లు వేయడానికి వెనకాడకుండా ఉండడం, వాళ్ళ సీనియర్లు అద్భుతంగా ఆడడం, వాళ్ళ యంగ్స్టర్స్ ఎరగ బాదడం, ఇవన్నీ కూడా ఎస్ఆర్హెచ్కి బాగా కలిసి వచ్చి అండ్ దే ఆర్ ద టీమ్ టు వాచ్ అవుట్. ఎస్, కేకేఆర్ బాగా ఆడింది, ఆర్ఆర్ బాగా ఆడుతుంది, టర్న్ అరౌండ్ చేసి ఆర్సీబీ అదరగొడుతుంది. బట్ ఎస్ఆర్హెచ్కున్న బ్యాలెన్స్ మిగతా ఏ టీం దగ్గర లేదు. హోప్ఫుల్లీ దే డూ వెల్. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. పంజాబ్ కింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే దే వర్ నెవర్ ఇన్ ఇట్ రియలీ. అండ్ ఎందుకు డిసప్పాయింట్ పంజాబ్ కింగ్స్తో అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర స్టిల్ దే హ్యాడ్ గుడ్ బౌలింగ్. అయినా రాహుల్ చహర్ ఉన్నాడు, హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు. హర్షల్ పటేల్ క్యాచ్ వదిలేశాడు, అది సరే, అది పక్కన పెట్టండి. కొన్ని మిస్ఫీల్డ్ వచ్చాయి, అవి పక్కన పెట్టండి. బట్ దే కూడా మేడ్ ది మోస్ట్ ఆఫ్ దిస్ చేజ్ అనిపించింది. బట్ ఐ లైక్ జితేష్. తను పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ తను మాట్లాడిన తీరు, తను నవ్విన తీరు, తన గేమ్ని అసెస్ చేసిన తీరు కూడా బాగుంది. ఈ సెట్ ఆ ప్రయత్నం మేము చేసాం. బట్ అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు అన్నాడు, ఫెయిర్ ఎనఫ్. మిడిల్ ఓవర్స్లో మేము ఆడే ప్రయత్నం చేసిన క్లాసన్ బాగా ఆడాడు, ఫెయిర్ ఎనఫ్. స్టిల్ ఆ 215 వాళ్ళు లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్లారు, కాదనట్లా. వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తో వాళ్ళు అనొచ్చు, కానీ దే కుడ్ హావ్ డన్ మచ్ బెటర్. అందులో డౌట్. హెడ్ వికెట్ అలా పడిన తర్వాత ఇంకొంచెం బెటర్ ప్రణాళికతో వాళ్ళు బౌలింగ్ వేసి ఉండాల్సింది. పవర్ ప్లేలో ఎప్పుడైతే 80 దాటిపోయిందో స్కోర్, అక్కడే ఇంకా వాళ్ళు నెక్స్ట్ 13 ఓవర్స్ వాళ్ళు కొట్టాల్సింది అరౌండ్ 135. అది చాలా నెక్స్ట్ 14 ఓవర్స్ వాళ్ళు కొట్టాల్సింది 135. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో ఒక ఓవర్లో మీరు బ్రార్ వేసిన ఓవర్లో విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ విరుచుకుపడ్డాడు. అక్కడ 20 రన్లు వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఓవర్లో నితీష్ రెడ్డి బాగాడు, ఆ తర్వాత క్లాసన్ బాగాడు.
అట్ ఎ స్టేజ్ ద రిక్వైర్డ్ రన్ రేట్ వాజ్ ఓన్లీ 5 runs per over. సో ఆ మిడిల్ ఓవర్ పీరియడ్లో వాళ్ళు కొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది. ఆ మిడిల్ ఓవర్ పీరియడ్ ఈజ్ వేర్ దే వర్ క్లూలెస్. అది ఇంత బౌలింగ్ పెట్టుకుని ఎందుకు అలా క్లూలెస్గా ఉన్నారని అది అర్థం కాలేదు. సో వాళ్ళ క్యాంపెయిన్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇట్ ఎండెడ్ వాళ్ళకి 4 or 5 losses వాళ్ళకి కింద మీద అయ్యాయి. అందులో 3 అటు వెళ్ళున్నా కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్లో ఉండేవాళ్ళు. సో ఇట్ ఈస్ అ టఫ్ గేమ్. కొన్నిసార్లు కొన్ని టీమ్స్కి కలిసి రావు, కొన్నిసార్లు కొన్ని టీంకి బాగా కలిసి వస్తాయి. దట్ ఈస్ వాట్ స్పోర్ట్ ఈజ్. ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో లెవెలింగ్ అనేది జరుగుతుంది. బట్ ఆ లెవెల్ జరిగే సమయానికి వీళ్ళు సిద్ధంగా ఉండాలి మ్యాచ్ గెలవాలి అని, లేదా బాగా ఆడాలి. సో ఎప్పుడన్నా కూడా మీకు లక్ వచ్చినప్పుడు మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రిపేర్డ్గా లేకపోతే మీకు అదృష్టం వచ్చినా కూడా వర్కౌట్ కాదు. అదృష్టం రావాలి, కరెక్టే కాదనట్లా, బట్ మీరు అంతే విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళకు కూడా అదృష్టం అనేది వచ్చింది. ఆ 1 run విక్టరీ అనేది ద వే దే కేమ్ బ్యాక్. ఎస్, కొన్ని ఫాల్ షాట్స్ ఆర్ఆర్ దగ్గర నుంచి వచ్చాయి. వీళ్ళు కొంచెం బిలీఫ్ అనేది బాగా పెట్టుకున్నారు. రోమన్ పవల్ అని డాట్ బాల్స్ ఆడేసాడు, అవన్నీ కనిపిస్తున్నాయి. బట్ దే హ్యాడ్ దట్ ఇన్ దెమ్. వాళ్ళు స్ట్రాంగ్గా ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చింది. ఆ 1 run లేకుండా ఉండుంటే కానీ ఇబ్బంది. దేవుడు మీన్ అట్ 15 స్టిల్ క్వాలిఫైడ్. కానీ ఇప్పుడు క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశాలు అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఫెంటాస్టిక్ క్యాంపెయిన్ అనేది ఎస్ఆర్హెచ్ ఎండ్ అయింది. పంజాబ్ కింగ్స్ నాట్ సో ఫెంటాస్టిక్. దెర్ ఆర్ మెనీ గుడ్ రిజల్ట్స్ ఫర్ దెమ్. అశుతోష్ కానివ్వండి, శశాంక్ కానివ్వండి, ప్రభుసిమ్రన్ సింగ్ కానివ్వండి, రాహుల్ చర్ మళ్ళీ ఫామ్లోకి వచ్చి బాగా బౌలింగ్ వేయడం కానివ్వండి, తర్వాత హర్షల్ పటేల్ రియలైజింగ్ దట్ ఇటువంటి సర్ఫేస్ మీద ఎలా బౌలింగ్ వేయాలో కానివ్వండి, అన్నీ కూడా బాగున్నాయి. కావేరప్పని వాళ్ళు ఒకసారి టెస్ట్ చూశారు ఎట్లా బౌలింగ్ వేస్తున్నాడు ఏంటని. హర్షదీప్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ కొంచెం ఫామ్ అందుకున్నాడు. సో దే హావ్ ఆల్సో గాట్ సమ్ డీసెంట్ టోర్నమెంటే. బట్ అగైన్ దట్స్ వాట్ హ్యాపెన్స్. డీసెంట్కి గుడ్కి కొన్నిసార్లు చాలా చిన్న మార్జిన్ అనేది ఉంటుంది. బట్ 1 second వెల్ డన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ గో ఆరెంజ్ ఆర్మీ. ఆటంటే సునామీ.